అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, కొంతమంది అసలు ఏదీ లేదు అంటే ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, లేదా డబ్బులు కావచ్చు, ఏదైనా సరే లేని వాళ్ళు లేదు అంటే ఇది సహజం. కానీ అన్నీ ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర ఏది లేదు, అసలు కనీసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అడిగారు, సహాయం అడిగారు అంటే ఏ లేదు భయ్య నా దగ్గర ఏం లేవు డబ్బులు, నేను చాలా పూర్ అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాను. దీనివల్ల వాళ్ళకి వచ్చేదేంటి? ఎందుకు ఈ విధంగా ప్రవర్తించే సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి అంటారు? ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉందమ్మా. ఎప్పుడు కూడా లేదు లేదు అనకూడదు అంటారు. ఎందుకంటారంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి సపరేట్గా. ఎప్పుడూ అబద్ధం ఆడే వ్యక్తి లేదన్నా వాడికి పోయేది ఏమి ఉండదు. ఎందుకంటే వాక్శుద్ధి లేదు. వాడు లేదన్నంత మాత్రం లేకుండా ఏం పోదు. ఎందుకంటే ఎప్పుడు అబద్ధాలే కదా వాడు ఆడేది, అది ఎవరైనా కానీ. కానీ నిత్యము సత్యం మాట్లాడే వ్యక్తి సత్యమే మాట్లాడాలి, లేదు అనకూడదు అంటే నిజంగా లేకుండా పోతుంది. ఎందుకంటే వాక్శుద్ధి ఉంది అంటే వస్తుంది. అలా అని అవతల వ్యక్తి నిన్నేదో ఇబ్బంది పెట్టడానికి డబ్బులు తీసుకొని పారిపోదాం అర్థమైంది. అప్పుడు నువ్వు ధనము మానము ప్రాణము, శాస్త్రాల్లో చెప్పింది ధనము మానము ప్రాణము అంటే అవతల వ్యక్తికి అవసరం ఉన్నప్పుడు ఇవ్వడం వేరు. అవతల వ్యక్తి పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, మనం ఇచ్చి ఆదుకోవడం వేరు. కానీ ఆ వ్యక్తి కావాలనే ఒక పన్నాంగం పని నీ డబ్బులు తీసుకోవడానికి వచ్చాడని నీకు అర్థమైంది, అప్పుడు లేడందులో తప్పులేదు. ఎందుకంటే నువ్వు గృహస్థుడిగా నీ ధర్మం నువ్వు పాటించాలిగా, అది రైట్. అయితే ఇక్కడ నిత్యము సత్యం మాట్లాడేవాడు వాక్శుద్ధి వేరే ఉంటుంది. ఎప్పుడు అబద్ధాలు ఆడుకుంటూ లేదంటే అంత మాత్రం అదేం పోదు. అయితే ఈ రెండో ఒక లెక్క అయితే తదాస్తు దేవతలు ఉంటారు అంటూ ఉంటారు. సాయంకాల సమయంలో తదాస్తు దేవతలు ఉంటారు. ఆ తదాస్తు దేవతలు గనక విని తదాస్తు అన్నారనుకోండి, అప్పుడు నీ వాక్శుద్ధితో సంబంధం లేకుండా పోతుంది. మనకి పూజ చేస్తాం, ఏ సమయంలో చేస్తాం? ఉదయము సాయంత్రం. ఎందుకు ఉదయం సాయంత్రం చేస్తాం అంటే సంధ్యా సమయం అదొకటి. రెండవది ఉదయం పూట మహర్షులు సంచరించే సమయం, రాత్రిపూట తదాస్తు దేవతలు సంచరించే సమయం. మనం ఏదైతే మనసులో ఒక సంకల్పం చెప్పుకొని స్వామి నీ అనుగ్రహం నాకు కావాలన్నప్పుడు వాళ్ళు కూడా తదాస్తు అంటారు. కాబట్టి ఉదయం సాయంత్రం పూజ చేయమని చెప్తూ ఉంటారు. ఓకే. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు వీలైనంత మట్టుకు లేదు అనే పదం పాడకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు చూడండి, ఇళ్లలో కూడా బియ్యం అయిపోయాయి అనుకోండి, బియ్యం లేవు అయిపోయాయి అనరు, నిండుకున్నాయి అంటారు. నిండుకున్నాయంటే దాని అర్థం వాళ్ళకి అర్థమైపోద్ది, అవునా కదా? అలాగే ఏదైనా తులసి మొక్క అది జీవం ఇదైపోయింది అనుకోండి, నిద్రించింది అంటారు, నిద్రపోయింది అంటారు. ఈవెన్ తాలిబొట్టు విషయంలో కూడా అంటే సాగింది అని లేదా సాగింది అంటారు. అంటే ఏమిటి? మనకి శాస్త్రాల్లో ఎందుకు అలా అంటారు, దానికి ఉన్నటువంటి శాస్త్రంలో చెప్పిన విషయం ఏమిటి అంటే, నువ్వు ఒక వాక్కు మాట్లాడుతున్నావంటే ఆ వాక్కుకి ఒక అధిదేవత ఉంది, వాక్కు దేవత. అందులో పర్టికులర్గా శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే, పురుషుడి కంటే కూడా స్త్రీకి ఆ దేవత యొక్క బలం ఎక్కువగా ఉంటుందట. వాళ్ళు ఏదైనా అన్నారంటే అది ఖచ్చితంగా ఇది తీరుతుందట. మనకి శాస్త్రాల్లో కొన్ని ఉన్నాయి, కొన్ని వ్రతములు ఉంటాయి, సత్యవ్రతము అని. అంటే ఎప్పుడు నిత్యము సత్యం మాట్లాడడం. అదేవిధంగా మనకి చూడండి పతివ్రత అని వాడుతూ ఉంటారు, మనకి చాలా పురాణాల్లో వాటిలో ఉంది. అంటే పతికి ఏం కావాలన్నీ చూసుకోవడం అక్కడ ముఖ్యంగా. అదేవిధంగా పత్ని వ్రతుడు అని అంటారు. అంటే పత్ని ఎవరైతే ఆ అమ్మాయి ఉందో అమ్మాయికి ఎక్కడ బాధ కలిగించకుండా అమ్మాయిని ఎప్పుడు హ్యాపీగా ఉంచుతూ అమ్మాయిని చక్కగా చూసుకునేటువంటిది, అది కూడా ఒక ధర్మంగా చెప్పడం జరిగింది. అలా ఉన్నప్పుడు ఆ వ్రతం వల్ల మనం పురాణాల్లో చూసాం, యముణ్ణి కూడా ఆపింది ఆవిడని, సూర్యుడు ఉదయించకుండా కూడా ఆపగలిగిందని, ఆడదానికి ఎంతో శక్తి ఉంటుందని చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి? నువ్వు మాట్లాడే మాట, నువ్వు తీసుకునేటువంటి వ్రతము, ఇవన్నీ కూడా ఒక శక్తిని కలిగి ఉంటాయి. ఇప్పుడు చూడండి, దీక్ష చేస్తుంటారు, దీక్షలు తీసుకుంటూ ఉంటారు. దీక్ష తీసుకున్నప్పుడు కొన్ని నియమాలు పాటిస్తారు. ఉదయం నిద్ర లేవడం, పొద్దున్న సాయంత్రం పూజ చేయడం, ఒంటిపూట భోజనం చేయడం, బ్రహ్మచర్యం పాటించడం,
చాలా ఏముందండి బ్రహ్మచర్యం పాటించామంటారు తెలుసా? కానీ బ్రహ్మచర్యం పాటించి కనుక ఎవరైతే పూజ చేస్తారో, నిత్యం ఒక దీక్షలా చేస్తారో, ఆ వ్యక్తికి ఆ దేవత అతనితోనే కంటిన్యూస్గా ఉంటుంది. బ్రహ్మచారికి పవర్ ఎక్కువ అండి అంటుంటారు, మీరు గుర్తుపెట్టారు ఎప్పుడైనా విన్నారా మీరు? అది వాక్కుకి వాక్కుకి కానీ దేవతా సంబంధించిన వాటికి కానీ శక్తి ఎక్కువ అంటూ ఉంటారు. ఎందుకు అంటే మన వీర్యం ఏదైతే ఉంటుందో, పురుషుడికి పర్టికులర్గా వీర్యం ఏదైతే ఉంటుందో, ఆ వీర్య సంబంధంగానే ఎనర్జీ ఇతను చేసేటువంటి నిత్య దేవతా ఆరాధన సంబంధించింది, జప సంబంధించింది ఏదైతే ఉంటుందో దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఇవాళ రేపు కొంతమంది ఇచ్చేటువంటి సజెషన్స్ అవన్నీ ఏమీ కాదులే అది ఇది అంటుంటారు, కానీ అలా కాదు. వాటిని కాపాడుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. వాక్వాదిని వామకేసి వహ్నిమండల వాసిని అని ఉంటుంది లలితా సహస్రనామాలో నామం. అంటే అమ్మవారు యొక్క శక్తి వాక్కు సంబంధంగా కూడా ఉంది అనేటువంటిది మనకి లలితా సహస్రనామాలు చెప్తుంది. అంటే ఏమిటి మరి, నీ వాక్కు సంబంధంగా ఉంది అన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నిజాయితీగా ఉండాలి. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఎవరి ముందైనా కూర్చున్నాం, ఉదాహరణకి ఒక పెద్ద వ్యక్తి దగ్గర కూర్చున్నాం, తండ్రి సమానంలో లేకపోతే గురు సమానంలో. అప్పుడు మనం ఎలా ఉంటాం? కొంచెం అలర్ట్గా ఉంటాం. టెంపుల్లో ఉన్నాం, ప్రశాంతంగా కొంచెం భక్తితో ఉంటాం, ఎక్కడ ఏ తప్పు చేయకూడదనే మైండ్ సెట్తో ఉంటాం. అదే టెంపుల్ నుంచి గర్భగుడిలోకి వెళ్ళాం, ఇంకా నిబద్ధతతో ఉంటాం. అదే గర్భగుడిలో ఉండేటువంటి దైవ స్వరూపము సూక్ష్మ రూపంలో నీ యొక్క లోపల షట్చక్రాల్లో ఉంది అని చెప్తుంది శాస్త్రం. అలాంటప్పుడు నువ్వు ఇంకెలా ఉండాలి? ఇంకా నిజాయితీగా ఉండాలి. మరి లలితా సహస్రనామాలు తప్ప కాదుగా. షట్చక్రాల్లో ఒక్కొక్క చక్రంలో ఉంది అనేటువంటి లలితా సహస్రనామాల్లో ఉంది, చాలా స్పష్టంగా ఉంది. ఓకే, ఏ ఏ రూపాల్లో ఉంది, ఏ ఎన్ని పెటల్స్, ఒక్కొక్క చక్రానికి 6, 10, 12 ఇలా ఉంటాయి. ఆ అక్షరాలు ఏమిటి, ఏ వస్త్రం ధరించింది, ఏ ఆయుధాలు ధరించింది, ఓకే ఉంది అంటే దాని అర్థం ఏంటి? మన లోపల అమ్మవారు, నువ్వు గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు అంత ఇదిగా ఉన్నప్పుడు, గర్భగుడిలో ఏదైతే విగ్రహ రూపంలో ఉందో అమ్మవారు ఉందో, అక్కడ శక్తి రూపంలో ఉందో, అది నీ లోపల ఉంది. గుడికి వెళ్ళి మనం ఎంత నిజాయితీగా ఉంటామో మనలో మనం కూడా అంతే ఇదిగా ఉండగలిగితే అప్పుడు ఇన్ని పూజలు అక్కర్లే. నువ్వు ఆ తత్వం నువ్వు అది అర్థం చేసుకొని నీ బ్రతుకు కనుక బ్రతకగలిగితే నీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. సో మనం ఏది మాట్లాడినా సరే సమయానుసారంగా నిజాయితీగా ఉన్నాము అంటే అది ఏ వాక్కు ఎవరు తదాస్తు అన్నా సరే మనకు ఎటువంటి లోటు అనేది ఉండదు. నువ్వు మంచి మాట్లాడుతున్నావు, తదాస్తు అంటే నీకు పోయేదేముంది, మంచి జరుగుతుంది. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి తదాస్తు అని పైనుంచి ఎవరో అని ఆ కర్మ నువ్వు అంటుకొని తర్వాత దాని గురించి నువ్వు బాధపడుతూ జీవితం మొత్తం అలా సాగాల్సిన అవసరం ఏముంది అంటున్నాను. కర్మగాలి ఎప్పుడైనా వాక్కు అనేటువంటిది ఏ జీవికి, మామూలు జీవులందరికీ ఇలా మాట్లాడే స్వభావం ఉండదమ్మా, కేవలం మనిషికే ఉంటుంది. ఈ మనిషికి ఉన్నటువంటి ఈ వాక్కుని నువ్వు అవతల వ్యక్తిని బాధ పెట్టడానికి వాడుతున్నావా, ధైర్యం ఇవ్వడానికి వాడుతున్నావా, వీడు ఏం మాట్లాడుతున్నాడరా, వీడి నోరు వేస్ట్ అనుకునేలా మాట్లాడుతున్నావా, అబ్బా ఆయన మాట వింటే అద్భుతం అండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో అని ఎలా మాట్లాడుతున్నావా, నీకు ఎలా కావాలి? అది నువ్వు ఫిక్స్ అవ్వు, ఆటోమేటిక్గా నువ్వు ఎలా మాట్లాడుతావు నీకు అర్థమవుతుంది. కర్మగాలి ఒకవేళ మన పర్సులో డబ్బులుండి మన ఫ్రెండ్ లేకపోతే పక్కింటి వాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు లేవు అని అంటే తదాస్తు అని అన్నారు అంటే ఖచ్చితంగా నేను కింద ఒక డిఫరెన్స్ చెప్పా కదా, నీకు అదే డబ్బులు మీకు కావాలి చెప్పొచ్చు, అయ్యా నా దగ్గర ఉన్నవే 1000 రూపాయలు, నేను బియ్యం తెచ్చుకోవాలి, లేదా మా ఫీజు కట్టాలి, నేను ఇవ్వలేను, పరిస్థితికి అనుగుణంగా సమాధానం చెప్పాలంటే సరిపోతుంది. వాడు ఏదో బాగా తాగుబోతూ వాడు సాయంత్రం అయితే ఎవరో ఒక దగ్గర ఏదో అబద్ధం చెప్పి డబ్బులు తెప్పేసేవాడు, లేవని చెప్పొచ్చు, తప్పేం లేదు. నువ్వు ఇండైరెక్ట్గా వాడి ప్రాణాలు కాపాడుతున్నావు. ధన్యవాదాలు గురించి, ఎంతో మంచి చక్కటి అంశాన్ని మాతో పంచుకున్నారు. శ్రీమాత్రే నమః.